రైతులందరికీ నమస్కారములు. అయితే ఎవరైతే రైతులరో మీ అందరికైతే ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఏదైతే 16వ విడత డబ్బులు సంబంధించి అయితే ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగానైతే మాట్లాడుకుందాం. అలాగే ఈ కేవైసీ గురించి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో ఇవి వచ్చేసి అయితే మనకైతే మార్చిలోనైతే విడుదల చేయనున్నదండి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి. అలాగే చూసుకుంటే 2000 రూపాయల చొప్పున 15 సార్లనైతే ఇప్పటికైతే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉన్నారో పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రభుత్వం అయితే మనకి ఏదైతే ఇప్పుడు 16వ విడత జమ అవుతాయో ఎప్పుడు అవుతాయని చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. 16వ విడత డబ్బులు వచ్చేసి అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వాళ్ళకైతే అకౌంట్లోనైతే జమ కావడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరిలోగానైతే ఇదైతే కేవైసీ పూర్తి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. కొత్తగా చూస్తున్న వారు అయితే మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. నిర్దేశిత నిబంధనల మేరకు ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకే పథకం వర్తిస్తుంది. 16వ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ నెల 22 లోపు రైతులంతా ఈ కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు భరోసా కేంద్రాల వారీగా ఈ నెల 11 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నెల 22 లోపు ప్రతి రైతు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీకేలలో వ్యవసాయ శాఖ సహాయకులు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ కోసం రైతులకు విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఈ కేవైసీ ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలండి. ప్రతి ఒక్క రైతుకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగానైతే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఆనందిస్తాడు ఈ యొక్క వీడియో షేర్ చేయడం వల్ల. అయితే ఇలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన 4 ఏళ్లుగా అయితే 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందిస్తున్నారు. గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెబుతుంది. అయితే వర్గాలు చెబుతున్న ఈ ఏడాది 2024 మార్చి మధ్య ఈ విడత డబ్బులు అయితే జమ చేయనుంది.